హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ స్నేహ. ఇవాల్టి వీడియోలో మనం బాలామృతంతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం. ఈ కేక్ తయారీ కోసం 2 కప్స్ ఆఫ్ బాలామృతం తీసుకుంటున్నాము. మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మీకు స్వీట్ కోసం షుగర్ కావాలంటే షుగర్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నా. ఇక్కడ హాఫ్ కప్ బెల్లం అందులో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. అది స్మూత్ పౌడర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని ఇలా కంటైనర్లోకి తీసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొద్దిగా వెన్నెలా ఎసెన్స్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. గీ ఉంటే గీ యాడ్ చేయండి, లేకపోతే మీకు ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ స్టిర్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇక్కడ నేనైతే బాయిల్డ్ మిల్క్ చల్లారబెట్టి అది తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపించినట్టు మీరు కూడా మిల్క్ కొద్దిగా వేసుకొని స్టిర్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేయండి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము మిల్క్ వేసి స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక కంటైనర్ తీసుకొని అందులో గీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో అది స్టిక్ అవ్వకుండా ఉండడానికి. మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి తీసుకుంటున్నాం. కొద్దిగా షేక్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉండడానికి. గార్నిష్కి ఇక్కడ నేను బాదాం కిస్మిస్ తీసుకున్నా. ఇది ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇక్కడ ఒక కంటైనర్ తీసి నేను ప్రీ హీట్ చేసుకుంటున్నాను. వాటర్ వేసా ఇందులో. మీకు కావాలంటే మీరు ఇసుక వేసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో దానిపైన అది కింద అంటకుండా ఉండడానికి ఒక కంటైనర్ లాగా పెట్టాము. మీరు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. దాని మీద ఇలా పెట్టి ఒక లిడ్ క్లోజ్ చేసి దాని మీద మనము నార్మల్ లిడ్ క్లోజ్ చేసేస్తున్నాము. ఒక 30 to 40 మినిట్స్ అయితే బేక్ అవ్వాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయండి. సో 30 to 40 మినిట్స్ తర్వాత ఒక నైఫ్తో ఇలా గుచ్చి చూడండి. మీ నైఫ్కి ఏం అంటుకోకపోతే మన కేక్ బేక్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు కూల్ అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, బాలామృతంతో ఎంతో ఈజీ అయిన కేక్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనము.